హలో అండి, నమస్తేనండి. నేను ఇవాళ మట్టి కుండలో తెచ్చాను కదండి, ఆ కుండల్లో మళ్ళీ ఇప్పుడు వండుతున్నానండి. బోటి కూర వండుతున్నాను చూడండి. సరేండి, ఆయిల్ పోస్తున్నానండి. కుండ మాత్రం వేడెక్కిందండి. ఆయిల్ కొంచెం ఆయిల్ ఎక్కువగానే పోయాలండి. బోటి కూరలో కొంచెం ఆయిల్ పోస్తే కొంచెం బాగుండిద్దండి రుచిగా. ఆయిల్ వేడెక్కింది చూడండి. ఆయిల్లో నేను మసాలా దినుసులు వేసానండి. మసాలా దినుసులు అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేస్తున్నానండి. ఉల్లిపాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు వేసానండి. అవి కొంచెం గోల్డ్ కలర్లో బాగా వేగాలండి. వేసానండి చెక్క, లవంగా కొంచెం మొగ్గేసానండి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసి కరివేపాకు వేసి బాగా వేయించుతున్నాను చూడండి ఆయిల్లో. అది వేగిన తర్వాత అప్పుడు నేను మసాలా తయారు చేసుకున్నాను చూడండి. నేను ఇంట్లో తయారు చేసుకున్న మసాలా అండి ఇదంతా మొత్తానికి. ఇప్పుడు నేను ఇది ఆయిల్లో వేస్తాను చూడండి. అల్లము, ఎల్లుల్లిపాయ పేస్టు, టమాటా వేసానండి, ఉల్లిపాయ వేసానండి, కొంచెం లవంగాలు, యాలకులు అన్నీ వేసి, ఎల్లుల్లిపాయలు వేసి మొత్తం వేసి కొంచెం 2 జీడిపప్పులు వేసి మసాలా చేశానండి. ఆ మసాలా ఇందులో వేస్తున్నానండి. ఇప్పుడు చూడండి మసాలా వేసాను కదండి, బాగా పైకి వచ్చింది చూడండి. అది మసాలా బాగా వేగిందండి. ఈ లోపల నేను ఏం చేశానంటే ముందుగానే నేను బోటీని శుభ్రంగా కడుక్కొని నీట్గా కడిగానండి. పంపు కింద పెట్టి ఆ పేగులతో సహా నీట్గా చేశానండి. అవి చేసిన తర్వాత కూడా వేడి నీళ్ళు కాంచి వేడి నీళ్ళలో 5 నిమిషాలు ఉంచి కోసి మళ్ళీ రెడీ చేశానండి. నిమ్మకాయ, పసుపు వేసి శుభ్రంగా కడిగేశానండి. సుమారు 10 సార్లు కడిగింటానండి ఈ కూరని నీసుకోలేకుండా. ఇప్పుడు నీట్గా తయారయ్యిందండి బోటీని. ఇది ఇప్పుడు మసాలా వేగింది కదండి. ఇప్పుడు నేను బోటీ వేస్తున్నాను. బోటీ అందులో మసాలా దాంట్లో వేస్తున్నానండి. అది ఇప్పుడు నీళ్ళన్నీ విగిరే వరకు నేను ఇది పొయ్యి మీద పెట్టేసేస్తానండి. బాగా మసాలా ఆ నీళ్ళన్నీ పోయే వరకు నీట్గా ఇదైపోయిద్ది. లేత కూరేనండి ఇది. ముదురు అయితే నేను కుక్కర్లో పెట్టేసేదాన్ని. లేత కూర కాబట్టి నేను కుండలో వండుతున్నానండి. ముదురుదైతే కుక్కర్లో పెట్టేసేయండి. పోసేటప్పుడు తెలిసిపోయిద్దండి మనకి బోటి ముదురుదా లేతదా అని. అయితే లేతదైతే చేసుకోవచ్చు, పొయ్యి మీద పెట్టుకోవాలి, లేకపోతే కుక్కర్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను పసుపు వేస్తున్నాను చూడండి. బోటీలో పసుపు, ఉప్పు వేస్తానండి. ఉప్పు కూడా వేస్తున్నాను చూడండి. అది ఉప్పు మనం కొంచెం చూసుకొని వేసుకోవాలండి. సరిపోయిన వరకు ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు కలపెట్టాలండి. ఇది కలపెట్టేసేసి కొంచెంసేపు బాగా ఉడకనియాలండి. బోటీ ఆల్రెడీ సగం వరకు నేను వేడి నీళ్ళల్లో ఉడకపెట్టేశానండి బోటీ కాబట్టి. ఇది కూడా ఇంకా బాగా మసాలా కూడా ఉడకాలండి. ఉడికితేనే రుచి వచ్చింది బోటీకి. లేత కూర తెచ్చాడండి మా అబ్బాయి మాత్రం, బోటీ కూర. ఇప్పుడు కారం వేస్తున్నాను చూడండి. అవి బాగా ఉడికినాయి చూడండి. ఉడికింది, ఆయిల్ కూడా పైకి వచ్చింది చూడండి. ఇప్పుడు నేను కారం వేస్తున్నానండి. కారం అయితే నేను కొంచెం ఎక్కువే వేస్తానండి. ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను. ఈ కూరలో కారం ఉండాలి కదండి, నేను కారమే ఎక్కువ వేస్తాను. నాకు బోటీ కూర అంటే చాలా ఇష్టం అండి. నేను ఎప్పుడు కూడా బోటీ వారానికి, నెలకి తెప్పించుకుంటూనే ఉంటానండి ఏదో ఒక టైంలో. ఇవాళ మాత్రం రాగి సంగటి చేసుకొని బోటీ వేసుకొని కూర వండుకున్నామని అనుకున్నామండి. ఇప్పుడు రాగి సంగటి కూడా చేస్తానండి. అందులో వేసుకొని బోటీ కూర తింటే యమాగుండిద్దండి. మరి కారం వేసాను కదండి, కారం వేసేసి కలిపేసేసానండి. కలిపేసిన తర్వాత మీడియం సైజులో పెట్టి ఒక 1/2 గంట సేపు ఉడకబెడతానండి. అది చక్కగా ఉడికిపోయిద్ది. ఇంకా కొత్తిమీర వేసుకొని దింపుకుంటున్నానండి. కానీ ఉడకాలండి కొంచెం. చూడండి అయిపోయింది చక్కగా బోటీ కూర. కానీ కొంచెమే కానండి, కుండలో అయితే బాగుండిద్ది, కుక్కర్లో కన్నా వండానండి కర్రీస్. చూడండి ఎంత బాగా అయిందో, కమ్మటి వాసన వస్తుందండి బోటీ కూర. చక్కగా వస్తుందండి వాసన. ఆహా, ఇందులో రాగిపిండి సంగటి వేసుకొని తింటే ఉండిద్దండి, యామాగుండిద్దండి. బోటీ అయితే అయిపోయిందండి కర్రీ. కావాలంటే ఈ వీడియోలో చూసుకోండి, ఫుల్ వీడియోలో లైక్ చేయండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.